మీరు కనిపించట్లేదు స్వామీజీ. స్వామీజీ మీరు స్క్రీన్ మీద కనిపించట్లేదు స్వామీజీ. ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాస్య ఉపనిషత్ అర్థ సంగ్రహము ప్రథమ మంత్రము. బ్రహ్మాండమంతా పరమాత్మ స్వరూపము. తత్ అన్యత్వ బుద్ధి కల్పితము. బ్రహ్మాండమంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. ఈ పరమాత్మ స్వరూపానికి అన్యముగా ఏదైతే ఉందో పరమాత్మ స్వరూపం కన్నా అన్యముగా ఉండేటువంటి దాన్ని కల్పించేటువంటిది అంతా కూడా అన్యత్వ బుద్ధి అంతా కూడా కల్పితమైనటువంటిది. ఇటువంటి జ్ఞానము విచారణ ఏకలభ్యము. ఇది విచారణ చేత మాత్రమే కేవలము లభించేటువంటి జ్ఞానము. విచారణ ఏక లభ్యమైనటువంటిది ఈ జ్ఞానము. బ్రహ్మాండం అంతా కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ స్వరూపమైన కన్నా వేరైనటువంటిది ఏదైనా బుద్ధిలో కలిగినట్లయితే తత్ అన్యత్వ బుద్ధి అంతా కూడా కల్పితమైనటువంటిది. ఇటువంటి జ్ఞానము మనకు విచారణము ద్వారా మాత్రమే. విచారణ ఏకలభ్యము, విచారణ ఏకలభ్యము. సంస్కృతంలో విచారణము అనే మాటను విచారము అని చెబుతారు. అందువలన విచార ఏకలభ్యము మనము అర్థం చేసుకోవాల్సింది విచారణ ఏకలభ్యము. ఎందుకంటే తెలుగులో విచారం అని అంటే దుఃఖం అనే అర్థం కూడా ప్రచారంలో అయితే ఉన్నది. కాబట్టి విచారము అనే మాటకి మనం విచారణము అని చెప్పుకుంటున్నాం. విచారణ ఏకలభ్యమైనటువంటిది ఈ జ్ఞానం. ఈ జగత్ సత్యము అంటే ఈ జగత్ నిత్యము, ఈ ప్రపంచము నిత్యము అనేటువంటి భ్రాంతి ఎప్పుడైతే తొలగుతుందో, ఈ జగత్తు సత్యము అనే భ్రాంతి తొలగినప్పుడు స్వ ఆత్మయందు అధ్యస్థమైనటువంటి ఈ మన యొక్క స్వస్వరూపము ఆత్మ చైతన్యం నందు అధ్యస్థం అంటే ఆరోపించబడినటువంటి కర్తృత్వ భోక్తృత్వ స్వరూపమైనటువంటి ద్వైత బుద్ధి నశిస్తుంది. ఈ భేద బుద్ధి అనేటువంటిది ఎప్పుడు నశిస్తుంది అని అంటే, ఈ జగత్ సత్యము, ఈ జగత్ నిత్యము అనేటువంటి భ్రాంతి తొలగిపోయినప్పుడు, ఈ జగత్ మిథ్య అని తెలిసినప్పుడు మనకు యథార్థ స్వరూపం తెలుస్తుంది. ఈ జగత్తు సత్యము అనేటువంటిది భ్రాంతి. ఈ జగత్తు సత్యము, ఈ జగత్తు నిత్యం అనేటువంటి భ్రాంతి తొలగినప్పుడు స్వ ఆత్మయందు మన యొక్క అంతఃకరణమునందు అధ్యస్థమైనటువంటి ఈ కర్తృత్వ భోక్తృత్వ స్వరూపమైనటువంటి ద్వైత బుద్ధి నశిస్తుంది. ఈ సర్వ ద్వైత బుద్ధి యొక్క పరిత్యాగమే సర్వ సన్యాసము అని చెప్పారు. సన్యాసము అని అంటే ఏంటి అంటే, సర్వ సన్యాసం అని అంటే ఈ సర్వ ద్వైత బుద్ధి, సర్వమునందు భేద బుద్ధి అంటే ఇది అంతా పరమాత్మయే, పరమాత్మ యొక్క స్వరూపమే అనే జ్ఞానం ఉండాలి. అలా ఉండకుండా ఈ అంతా పరమాత్మ కన్నా భిన్నముగా ఇంకా వేరే ఒకటి ఉన్నది అనేటువంటిదే ద్వైత బుద్ధి. అలాంటి సర్వద్వైత బుద్ధి యొక్క పరిత్యాగమే ఈ సర్వ సన్యాసం. ఆ స్థితి యందు ఆత్మ సురక్షితం అవుతుంది. ధనము స్వకీయమైనను అంటే
ఈ ధనము మన సొంతమైనప్పటికీ కూడా లేదా పరకీయమైనను లేదా బయట వాళ్ళకి చెందినటువంటిది అయినప్పటికీ కూడా కాంక్షింప తగదు. అంటే ధనము యందు మనకు ఎక్కువ లంపటం ఉండకూడదు. ధనము స్వకీయమైనప్పటికీ లేదా పరకీయమైనటువంటిది, నాకు సొంతానికి చెందినది అయినప్పటికీ లేదా పరులకు చెందిన అయినప్పటికీ కూడా ధనము యందు అధిక కాంక్ష ఉండకూడదు అని చెప్తున్నారు. ధనమునందు దేనికిని కూడా ధనమునందు దేనికిని సంతతమును నిరంతరం కూడా ఇది నిర్వచింపశక్యం కాదు. ధనమునందు దేనికి కూడా స్వత్వము ఉన్నది అని నిర్వచింపశక్యం కాదు. ఈ ధనము యందు ఈ ధనము నాది అనుకోవడానికి ఈ స్వత్వం అంటే స్వంతత్వము, ధనమునందు దేనికి కూడా ఈ స్వత్వము స్వంతత్వము అనేటువంటి ఉన్నది అని నిర్వచింపడానికి శక్యము కాదు అనేటువంటిది మనకి ప్రథమ మంత్రంలో తెలియజేశారు. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృధ కస్య స్విద్ధనం అని చెప్పారు. ఇది ప్రథమ మంత్రం. రెండవ మంత్రము అసూర్యా నామతే లోకాః అంధేన తమసావృతాః. ఈ రెండవ మంత్రము కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతకం సమాః ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఈ రెండవ మంత్రం యొక్క విచారణము సంక్షిప్తంగా ఇలా చెబుతున్నారు. పూర్ణ వైరాగ్యము లేక ధన జీవితముల యందు, ధనము యందు అలాగే జీవితం యందు ఇచ్చగలిగినటువంటి వాడు నిత్య నైమిత్తిక కర్మలను ఆచరింపవలెను. పూర్ణ వైరాగ్యం ఎవరికైతే లేదో వారికి ధనము యందు ఈ జీవితం యందు ఇచ్చ ఉన్నట్లయితే ఆ జీవించేటువంటి జీవితము శాస్త్ర ప్రోక్తములైనటువంటి మనకి వేదం విధించినటువంటి నిత్య కర్మలు అలాగే నైమిత్తిక కర్మల్ని ఆచరిస్తూ జీవించవలను అని చెప్పారు. ఫలము యొక్క ఇచ్చ ఫలేచ్ఛ, ఈ ఫలేచ్ఛ విరహితమైనటువంటి కర్మనిరతి మాత్రమే చిత్తశుద్ధికి హేతు అవుతుంది. మనం ఏదైతే కర్తవ్య కర్మల్ని నిత్య నైమిత్తిక కర్మల్ని చేస్తున్నామో ఎటువంటి ఫల ఇచ్చ లేకుండా ఫలేచ్ఛ విరహితముగా అంటే నిష్కామముగా ఆ కర్మలను గనక మనము ఆచరించినట్లయితే అప్పుడు ఆ కర్మలు చిత్తశుద్ధికి కారణం అవుతాయి అని చెప్పారు. చిత్త నైర్మల్యము అంటే చిత్తము యొక్క నిర్మలత్వానికి మోక్షానికి పరంపర కారణం అవుతుంది. ఎందుకంటే చిత్తశుద్ధి అనేటువంటిది మొదట ఈ నిష్కామ కర్మయోగం వలన లభిస్తుంది. ఈ ఫలాసక్తి రహితంగా నిష్కామ కర్మంతో ఇది చేసినప్పుడు చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత కలిగి జ్ఞానానికి ఇది సహాయమయ్యి నిష్కామము నిష్కర్మ అనేటువంటిది ఇది పరంపరా కారణం, జ్ఞానానికి ఇది పరంపరా కారణంగా ఉపయోగపడుతుందని చెప్పారు. చిత్త నైర్మల్యము మోక్షానికి పరంపరా కారణము. చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత అనేటువంటిది జ్ఞానానికి కారణమవుతుంది, అందువల్ల ఇది పరంపరా కారణం అన్నారు. ఈ రెండో మంత్రంలో కుర్వన్ ఏవైహ కర్మాణి జిజీవిషేచ్ఛతకం సమాః అని చెప్పడంలో పునర్జన్మ హేతువు కానటువంటి కర్మాచరణాన్ని
ఇక్కడ ఉపదేశిస్తూ ఉన్నది. అంటే కేవలము కర్తవ్య కర్మలనే మన ప్రారంధ ఫలముగా చేయవలసినటువంటి ఆచరించవలసినటువంటి మన కర్తవ్య కర్మల్ని తప్ప మరలా పునర్జన్మకు కారణమయ్యేటువంటి కర్మల యొక్క ఆచరణని చేయకూడదు అని చెప్పారు. అందువల్ల ఈ మంత్రంలో, రెండవ మంత్రంలో కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగం సమాహ ఏవం త్వయి నాణ్యతేతోస్తి న కర్మ లిప్యతే నరే అనే ఈ మంత్రంలో పునర్జన్మ హేతువు కానటువంటి కర్మ ఆచరణాన్ని మనకి ఈశావాస్యోపనిషత్తు శుక్లయజుర్వేద అంతర్గతమైనటువంటిది మంత్ర భాగంలో ఉన్నటువంటి ఈ ఉపనిషత్తులో రెండవ మంత్రం మనకు ఉపదేశిస్తుంది శృతిమాత. కొంచెం వెనక్కి రండి. ఈ మంత్రంలో మనకు పునర్జన్మ హేతు కానటువంటి కర్మాచరణాన్ని మనకు ఉపదేశిస్తుంది. ఇక్కడ నుంచి పోవటానికి కర్మ కంటే వేరొక మార్గము లేదు అని, అటువంటి ఆచరణ ఫలం చేతనే ఈ నరుడు సంస్పృష్టుడు కానేరడని మనకి శృతి మాత చెబుతూ ఉంది. అంటే ఈ లోకము నుంచి, ఈ కర్మబంధాల నుంచి బయటికి పోవటానికి, అంటే ఈ ప్రారంధ కర్మ యొక్క ఫలముల్ని భోగించడానికి చేయవలసినటువంటి కర్తవ్య కర్మలను ఆచరించడము అనేటువంటి దానికంటే వేరొక మార్గం లేదని, కాబట్టి ఈ కర్మ ఆచరణ ఫలము చేతనే నరుడు సంస్పృష్టుడు కానేరడు అని శృతిమాత చెబుతుంది. అది అటువంటి కర్మ ఎటువంటిది, ఎట్లా ఉండవలెను, అట్టి కర్మ ఎట్టిదిగా ఉండవలేను అని ప్రశ్నించినట్లయితే, ఆపాతముగా ఆలోచించినట్లయితే, సమూలంగా సమగ్రంగా ఆలోచించినట్లయితే కర్మలన్నీ కూడా, ప్రతి కర్మ స్వర్గాది కామ చోదితమైనటువంటి కర్మలు ఉన్నాయి. ఈ కర్మల్ని కూడా స్వర్గాది కర్మ చోదితములు. ఫల అనుభవ భూమికి అయినటువంటి, ఫల అనుభవ భూమి అయినటువంటి జన్మకి కారణాలు అవుతున్నాయి ఈ కర్మలన్నీ కూడా. అందువలన సుఖానుభవము తిరిగి సుఖ ఇచ్చకు కారణం అవుతుంది. ఒకవేళ ఏదైనా ఒక సుఖం కలిగించేటువంటి కర్మను చేయడం వల్ల ఆ సుఖాన్ని అనుభవించినట్లయితే, మరలా ఆ కర్మ ఏం చేస్తుంది, మరొక సుఖాన్ని పొందటానికి కారణమైనటువంటి కర్మను ఆచరించేటట్టుగా చేస్తుంది. సుఖానుభవం ఏం చేస్తుంది, తిరిగి సుఖము అనేటువంటి ఇచ్చకి, కోరికకి, ఇంకొక సుఖాన్ని అనుభవించాలనేటువంటి కోరికకి కారణం అవుతుంది. ఇచ్చా సంస్పృష్టమైనటువంటి ఆ కర్మల వలన చిత్తం ఎప్పుడు కూడా కలుషితం అయిపోతుంది. ఇంకొక కర్మని నేను చేసి ఆ కర్మ ఫలాన్ని పొందాలి అనేటువంటి ఒక కలుషితమైనటువంటి భావన ఈ చిత్తంలో ఏర్పడుతుంది. అటువంటి వానికి చిత్త ఏకాగ్రత అనేటువంటిది, చిత్త ఏకాగ్రము కానీ, సమస్త కామములు వీడిపోయినటువంటి వైరాగ్యం కానీ, ఈ మోక్షము కానీ లభించనేరదు. అలాంటి వాడికి మోక్షము అనేటువంటిది లభించడానికి అవకాశం లేదు అని చెప్పారు. కామనా ప్రవృత్తమైనటువంటి కర్మాచరణం చేత, అంటే పలానా కోరిక చేత, పలానా ఫలము నాకు చెందాలని చేసేటువంటి కామనా ప్రవృత్తమైనటువంటి కర్మ ఆచరణం చేత ఇచ్చటకు, అంటే ఈ లోకానికి రావటము పోవటము కానీ, అంటే రాకపోవటం కానీ, లేదా దానికి యొక్క ఫలము చేత సంస్పృష్టమైనటువంటి దానికి ఫలం చేత అసంస్పృష్టులు అవడం కానీ సాధ్యం కాదు. ఎందుకంటే ఒక కామము కోరిక చేత, అజ్ఞానం చేత కోరిక కలుగుతుంది. కోరిక వలన ఆయన కర్మను ఆచరిస్తాడు. ఆ కర్మను ఆచరించడం వలన ఆ కర్మ ఫలం వస్తుంది. ఆ ఫలం అనుభవించడానికి తప్పనిసరిగా మరలా ఇంకొక శరీరాన్ని తీసుకొని ఈ లోకానికి రావాల్సి వస్తుంది. అందువలన కర్మ ఆచరణము ఈ మంత్రంలో చెప్పబడలేదు. ఇక్కడ కర్మను ఆచరించమని జీవిషేత్ శతగం సమాహ అనే మంత్రము ద్వారా నువ్వు కర్మలు చేస్తే కర్మ ఫలాలను అనుభవించమని ఇక్కడ చెప్పడం లేదు శృతిమాత.
ఏమి చెబుతుంది అని అంటే, ఇది ఇక్కడ మనకు మోక్షానికి అడ్డైనటువంటి కర్మఫలాల నుంచి నువ్వు విముక్తులు కావాలని చెబుతుంది. ఇక్కడ ప్రకరణము మోక్ష ప్రకరణం. మోక్షము జ్ఞానం వలన, నేను పరమాత్మ కన్నా భిన్నము కాదు అనేటువంటి జ్ఞానం వలన మాత్రమే నాకు మోక్షం కలుగుతుంది. అందువలన ఇది మోక్ష ప్రకరణానికి సంబంధించినటువంటి ప్రకరణం ఈశావాస్యోపనిషత్తు. కాబట్టి సమర్థుడైనటువంటి వాడికి వైరాగ్యము, వివేకము, శమదమాది సత్సంపత్తి, ముముక్షుత్వం కలిగినటువంటి వాడికి ఈ కర్మను బోధించడం లేదు. అటువంటి సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి సమర్థుడైనటువంటి సాధకునికి సర్వ సన్యాసము అని ఇక్కడ సర్వకర్మ సన్యాసము అని చెప్పు. ఇది చేయలేనటువంటి అసమర్థునికి, సాధన చతుష్టయ సంపత్తి సంపూర్ణంగా కలగనటువంటి అసమర్థ సాధకుని కోసమే ఈ కర్మ ఆచరణం అనేటువంటిది చిత్తశుద్ధి కోసము, కర్మాచరణము నిష్కామంగా చేయటము, చిత్త ఏకాగ్రత కోసం ఉపాసనము అనేటువంటిది చెప్పబడింది. మోక్ష మార్గంగా వాళ్ళకి ప్రదర్శించబడింది తప్ప సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి సమర్థుడైనటువంటి సాధకుడి కోసం సర్వ సన్యాసాన్నే శృతిమాత ప్రతిపాదిస్తూ ఉన్నది. చిత్తశుద్ధి హేతువు ఈ యొక్క కర్మ నిష్కామంగా ఆచరించడం వలన చిత్తశుద్ధి హేతువు. అసంస్పృష్టత్వ నిమిత్తమైనటువంటి కర్మ ఆచరణమే, అంటే సంస్పృష్టము కానటువంటి అసంస్పృష్టత్వ నిమిత్తమైనటువంటి కర్మాచరణమే ఇక్కడ మనకి ఈ మంత్రంలో ప్రకృతం అవుతుంది. అంటే ఆచరించడానికి చిత్తశుద్ధికి, చిత్త ఏకాగ్రతకి అవసరమైనటువంటి కర్మాచరణమే చేయాలని చెబుతుంది. అటువంటి కర్మాచరణము నిష్కామము, నిష్కామంగా ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా ఉండాలి. అలాగే పరబ్రహ్మార్పితము, ఇది పరబ్రహ్మమే చేతనే చేయబడింది కాబట్టి ఇది ఆయనకి సమర్పించడము, ఈ విధంగా ఉండాలి అని చెబుతున్నారు. చిత్తశుద్ధి హేతు అసంస్పృష్టత్వ నిమిత్తమైనటువంటి కర్మాచరణమే ప్రకృతము అవుతున్నది. అటువంటి కర్మాచరణము నిష్కామము, బ్రహ్మార్పితము కావలిను. అప్పుడే అది చిత్తశుద్ధికి హేతువై మోక్షానికి పరంపర కారకం అవుతుంది అని ఈ రెండవ మంత్రంలో మనకు చెప్పారు. ఇక తృతీయ మంత్రము, మూడో మంత్రం ఏంటంటే, అసూర్యానామతే లోకాః అంధేన తమసా ఆవృతాః తాగంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనో జనాః. విషయ కాపేయము అనేటువంటిది, విషయ వాంఛ అనేటువంటిది ఆసుర లక్షణం, అసురుల యొక్క లక్షణం. ఆత్మ విచారణము లేమించేసి ఇటువంటి వారికి అజ్ఞాన ఫలభూతమైనటువంటి జన్మ మృత్యు పరంపరకు లోను అవుతున్నారు. వీరు ఆత్మ విచారణం చేయని కారణం చేత, ఈ అసుర లక్షణం కలిగి ఉండడం చేత, విషయముల యందు ఆసక్తి కలిగినటువంటి ఆసుర లక్షణం కలిగి ఉండడం చేత ఇటువంటి వారు అజ్ఞాన ఫలభూతమైనటువంటి జన్మించిన తర్వాత మరల మరణము అనేటువంటి ఈ జన్మ మృత్యు పరంపరకి, ఈ సంసరణానికి లోనవుతూ ఉన్నారు. మరియు వీరు ఎలాంటి వాళ్ళు అని అంటే ఆత్మఘాతకులు, వీరిని వీరే నష్టం చేసుకునేటువంటి వాళ్ళు అని చెప్పారు. ఆత్మ హనో జనాః, వీరి యొక్క ఆత్మతత్వాన్ని, నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని వీరే విఘాతం కలిగించుకున్న వాళ్ళు అవుతున్నారు అని చెప్తుంది ఈ తృతీయ మంత్రం ఈశావాస్యోపనిషత్తులో. నాలుగో మంత్రము మనకు చతుర్థ మంత్రం ఈ విధంగా చెబుతుంది. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దధాతి. ఈ చతుర్థ మంత్రము ఆత్మ నిశ్చలము, జాగ్రత్తాది అవస్థాత్రయమును అది అంటియే ఉండును.
ఆత్మ నిరుపాధికము, ఆత్మ ఇంద్రియములకు అగోచరము, ఆత్మ సర్వవ్యాపకము, ఆత్మ సర్వప్రాణి యొక్క భరణక్రియ పోషణక్రియ అక్షయము, అగ్ని ఆదిత్యాది దేవతలకు వ్యవస్థాపకము. ఆత్మ అనేటువంటిది అగ్నికి ఆదిత్యాది దేవతలందరికీ కూడా వ్యవస్థాపకము. ఆత్మ నిత్య చైతన్య స్వభావమైనటువంటి ఆ పరమార్థ వస్తువు చేతనే సమస్త కార్యకరణాది క్రియాజాలమును అంతటినీ కూడా నిర్వహింపబడుచు ఉన్నది. కార్యకరణాది క్రియాజాలం అంటే కార్యకరణం అంటే ఈ శరీరం, సమస్త అందరి యొక్క కార్యకరణాది క్రియాజాలాన్ని ఉపాధులన్నింటినీ కూడా నిర్వహించబడటానికి కారణం ఈ ఆత్మయే, ఆత్మ చైతన్యమే అని చెప్తున్నారు 4వ మంత్రంలో. 5వ మంత్రంలో పంచమ మంత్రము. ఈ మంత్రంలో ఏం చెబుతున్నారంటే తదేజతి తన్నేజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. ఈ పంచమ మంత్రంలో ఈ విధంగా ఆత్మతత్వాన్ని గురించి చెబుతున్నారు. అంటే ఈ ఆత్మతత్వం అనేటువంటిది చలించుతూ ఉంటుంది, అలాగే ఆత్మతత్వం చలించదు. అంటే ఆత్మ అచంచలము, ఇంద్రియముల ద్వారా చాంచల్యము. ఈ ఆత్మ ఇంద్రియముల ద్వారా చలిస్తుంది, ఆత్మ ఆత్మగా అచంచలము. ఈ ఆత్మయందు ఆరోపింపబడడం చేత అది చలనవంతంగా కనిపిస్తూ ఉంటుంది. నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తును బాహ్య అభ్యంతరంలో నిండిన, అంటే లోపట బయట నిండినటువంటి ప్రజ్ఞాన ఘనస్వరూపమైనటువంటి ఆత్మచేత ప్రపంచమంతా కూడా ఆవాస్యం అవుతున్నది. ఈ ఆత్మతత్వం అనేటువంటి చలిస్తుంది, ఆత్మగా చలించదు, ఇంద్రియాత్మకంగా చలిస్తుంది. ఇది దూరంగా ఉంటుంది, అదే విధంగా సమీపంగానే ఉంటుంది. అటువంటి సమస్త జగత్తు లోపల బయట కూడా ఈ ఆత్మ ఉంటుంది అని 5వ మంత్రం చెప్పింది. ఇప్పుడు 6, 7, 8 మంత్రాలు, షష్ఠ సప్తమ అష్టమ మంత్రాలు. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతో న విజుగుప్సతే. ఇది 6వ మంత్రము. 7వ మంత్రము సప్తమ మంత్రము. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మా ఏవ అభూత్ విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వం అనుపశ్యతః. ఇది 7వ మంత్రము. అష్టమ మంత్రము 8వ మంత్రము. సపర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నా విరగం శుద్ధం అపాపవిద్ధం కవిః మనీషీ పరిభూః స్వయంభూః యాథా తథ్యతో అర్థాన్ వ్యదదాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. ఇది 8వ మంత్రం. ఈ 6, 7, 8 మంత్రములు ఏం చెబుతున్నాయంటే తానే, అంటే ఈ ఆత్మస్వరూపమే సర్వభూతములకు ఆశ్రయము. కార్యకరణ సంఘాతం అంటే ఈ శరీరము, ఈ ఉపాధి కార్యకరణ సంఘాతమునకు ఆత్మభూతుడు అవుతున్నాడని తలంచేటువంటి వానికి ఈ శోకమోహ నిమిత్తమైనటువంటి ఈ జుగుప్స కలగనేరటం లేదు. ఈ కార్యకరణ సంఘాతానికి ఆత్మభూతుడిని నేనే అవుతున్నాను అని తెలుసుకున్నటువంటి వాడికి శోకము కానీ మోహము కానీ ఆ రెండింటికి నిమిత్తమైనటువంటి జుగుప్స అనేటువంటిది కలగనేరటం లేదు. అజ్ఞానము నశించినప్పుడే ఆ జీవుడు ఆత్మస్వరూపుడు ఈ కార్యకరణ సంఘాతానికి తాదాత్మ్యత నుంచి బయటకు వచ్చి జీవన్ముక్తుడు అవుతున్నాడు. అలాగే పరమాత్మ సర్వవ్యాపకుడు, పరమాత్మ శుద్ధుడు, పరమాత్మ ఈ బాహ్య దోషాల నుంచి కానీ అంతర్దోషాల నుంచి కానీ లిప్తుడు కాదు, అలిప్తుడు. ఈ పరమాత్మ నిత్యుడు, పరమాత్మ సర్వాత్మకుడు, పరమాత్మ నీతములైనటువంటి కర్మఫలాలను ఇచ్చేటువంటి వాడు అని మనకి 6, 7, 8 మంత్రాలు తెలియజేస్తున్నాయి. మనకి ఈశావాస్యోపనిషత్తులో 9వ మంత్రము, 10వ మంత్రము, 11వ మంత్రము, నవ మంత్రము
అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే తతో భూయః ఇవ తే తమః యః విద్యాయాగం రతాః అని మనకి 9వ మంత్రం చెబుతుంది. అలాగే 10వ మంత్రము అన్యత్ ఏవాహుః విద్యయా అన్యత్ ఆహుః అవిద్యయా ఇది శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచక్షిరే అని 10వ మంత్రము. 11వ మంత్రము ఏకాదశి మంత్రము విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో భయగం సహ అవిద్యయా మృత్యుం తేత్వా విద్యయా అమృతం అశ్నుతే. ఈ విధంగా 9, 10, 11 మంత్రాలు ఆత్మతత్వ ఉపదేశము మనకి శృతిమాత చేత చేయబడింది. మనకి 3 యొక్క కోరికలు ఉన్నాయి, ఏషణలు అని అంటారు. వీటిని ఏషణాత్రయం. ఇవి ఏమిటి అని అంటే ఈ పుత్రేషణ, విత్తేషణ, అలాగే ధారేషణ, అలాగే లోకేషణ అని అంటారు. అంటే ఈ ఏషణాత్రయ పరిత్యాగానికి ఆసక్తుడు అవడం చేత అటువంటి వాడు సన్యాసానికి అర్హుడు కాదు, సన్యాసమునకు అనర్హుడు అని చెప్పారు. సంసారానికి అత్యంతము సుముఖుడు అన్నటువంటి వాని, సుముఖుడు అనబడేటువంటి వానికి అంటే సన్యాసానికి అనర్హుడు, సంసారానికి అత్యంతము సుముఖుడును కాని వానికి ఈ యొక్క బ్రహ్మ విద్య అనేటువంటిది, బ్రహ్మజ్ఞానం అనేటువంటిది వానికి అవసరము. అంటే ఈ బ్రహ్మజ్ఞానం లేదు. ఈ బ్రహ్మజ్ఞానానికి అవసరమైనటువంటి చిత్త ఏకాగ్రతను కలిగజేసేటువంటి కర్మ ఉపాసన సముచ్చయము ఇక్కడ ఉపదేశించబడింది శృతిమాత చేత. ఎవరికైతే పూర్ణ వైరాగ్యము లేక యష్ణత్రయం అనేటువంటి తొలగక ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ కర్మ ఉపాసన అనేటువంటి సముచ్చయము ద్వారా జ్ఞానానికి అవసరమైనటువంటి ఈ చిత్త ఏకాగ్రతని పొందడానికి, ఈ చిత్త ఏకాగ్రతని కలగజేసేటువంటి కర్మ ఉపాసన సముచ్చయాన్ని శృతిమాత మనకి ఉపదేశిస్తుంది. అందువలన కర్మ ఉపాసన సముచ్చయం అనేటువంటిది చిత్త ఏకాగ్రత కోసం ఉపదేశించబడుతూ ఉన్నది. అలాగే కర్మనిష్ట జ్ఞాననిష్టకు విరుద్ధం. కర్మనిష్ట కర్మఫలాలను ఇచ్చి మరలా పునర్జన్మకు కారణమవుతుంది. ఈ జ్ఞాననిష్ట అనేటువంటిది జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. అందువలన కర్మనిష్ట జ్ఞాననిష్టకు విరుద్ధం. కాబట్టి ఈ కర్మనిష్టకు జ్ఞాననిష్టకు అంటే ఈ రెండింటికి సముచ్చయం అనేటువంటిది కుదరదు. శృతిమాత స్పష్టంగా చెబుతుంది. కర్మనిష్ట జ్ఞాననిష్టకు విరుద్ధం కాబట్టి ఈ కర్మనిష్ట జ్ఞాననిష్ట రెండింటికి కూడా సముచ్చయము కుదరదు అని చెబుతుంది. కర్మ ఉపాసనములు అవిరుద్ధములు. కర్మకి ఉపాసన విరుద్ధం కాదు, ఉపాసనకి కర్మ విరుద్ధం కాదు. కర్మ వలన చిత్తశుద్ధి నిష్కామంగా చేస్తే ఉపాసన వలన చిత్త ఏకాగ్రత కలుగుతుంది. కాబట్టి ఒకదానికొకటి పరిపృష్టాలు, సహాయకాలు. అందువలన కర్మ ఉపాసనములు అవిరుద్ధములు. కాబట్టి కర్మకు ఉపాసనకు సముచ్చయం అనేటువంటిది కుదురుతుంది. సముచ్చయము కర్మ ఉపాసనలకు కుదురును అని చెప్తుంది శృతిమాత. దేవతా జ్ఞాన నిమిత్తమైనటువంటి ఈ నిరంతర మానసిక చింతన ఏదైతే ఉందో దానినే ఉపాసనము అని ఇక్కడ శృతిమాత చెబుతుంది. అంటే దేవతా జ్ఞాన నిమిత్తము అయినటువంటి నిరంతరమైనటువంటి తైలధార వలె నిరంతరమైనటువంటి మానసికమైనటువంటి చింతన, ఆలోచన ఈ ఉపాసనం అని చెప్పబడుతుంది. ప్రత్యేక కర్మాచరణం వలన పితృలోకం లభిస్తుంది. అది మోక్ష సాధనం కాదు. నిష్కామంగా చేయబడేటువంటి కర్మ చేతనే ఉపాసనమునకు అవసరమైనటువంటి చిత్తశుద్ధి కలుగుతుంది. చూడండి, చేసేటువంటి కర్మ నిష్కామంగా ఎటువంటి కోరిక లేకుండా చేయాలి. అలా నిష్కామంగా చేయబడేటువంటి కర్మ చేతన మాత్రమే ఉపాసనకు అవసరమైనటువంటి చిత్తశుద్ధి కలుగుతుంది అని శృతిమాత చెప్తున్నారు. చిత్తశుద్ధి కలిగితే అప్పుడు హిరణ్య గర్భ ఉపాసన అనేటువంటిది, ఈ హిరణ్య గర్భ ఉపాసన వలన ఈ బ్రహ్మలోక ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఆ బ్రహ్మలోక ప్రాప్తి చెందిన తర్వాత అక్కడ
మనకి క్రమముక్తి అనే మోక్షమునకు అవసరమైనటువంటి జ్ఞానం అక్కడ ఉపదేశించబడటం చేత చతుర్ముఖ బ్రహ్మగారి చేత, హిరణ్యగర్భ బ్రహ్మగారి చేత మనకి ఈ ఆత్మతత్వం బోధించడం వలన ముక్తి కలుగుతుంది. అందువలన మోక్షము లభిస్తుంది. చిత్తశుద్ధి లేనటువంటి ఉపాసన నిష్ప్రయోజనము. చిత్తశుద్ధి అనేటువంటిది లేని ఉపాసనము నిష్ప్రయోజనము అని చెప్పారు. అంటే పాత్ర శుద్ధి లేక, భాండ శుద్ధి లేక మనకి ఎలా అయితే ఆ పాలు అనేటువంటివి పాడైపోతున్నాయో, అలాగే ఇక్కడ చిత్తశుద్ధి లేకపోతే ఉపాసనం అనేటువంటిది కూడా నిష్ప్రయోజనం అవుతుంది. అందువల్ల ఉపాసనము అనేటువంటి సాక్షాత్ మోక్ష సాధనము కాదు. కర్మ నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి వలన ఉపాసన చేయడానికి చిత్త ఏకాగ్రత, ఈ చిత్త ఏకాగ్రత వలన జ్ఞానమునకు పరంపరా సాధనంగా ఉపయోగపడుతుంది తప్ప ఉపాసనం అనేటువంటిది సాక్షాత్ మోక్ష సాధనము కాదు. ఇది పరంపరా సాధనమే ఉపాసనము అని మనకి ఈ 9, 10, 11 మంత్రముల్లో శృతిమాత ఈ ఈశావాస్యోపనిషత్తులో తెలియజేస్తున్నారు. ఇప్పుడు 12, 13, 14 మంత్రాలు. 12వ మంత్రము, ద్వాదశ మంత్రము. అంధం తమః ప్రవిశంతి ఏ అసంభూతిం ఉపాసతే తతో భూయః ఇవ తే తమః యః సంభూత్యాగం రతాః. ఇది 12వ మంత్రం, ద్వాదశ మంత్రము. త్రయోదశ మంత్రము అన్యత్ ఏవాహుః సంభవాత్ అన్యత్ ఆహుః అసంభవాత్ ఇది శుశ్రుమధీరాణాం ఏనస్తద్విచక్షిరే. ఇది త్రయోదశ మంత్రము, 13వ మంత్రము. 14వ మంత్రము సంభూతించ వినాశంచ యస్తద్వేదో ఉభయగం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా అమృతం అశ్నుతే. ఇది 14వ మంత్రం, చతుర్దశ మంత్రం. 12, 13, 14 ఈ 3 మంత్రముల ద్వారా శృతిమాత ఈశావాస్యోపనిషత్తులో ఇలా చెబుతున్నారు. కర్మదేవతల యొక్క పృథక్ ఉపాసనము నింద్యము, నిందించదగినది అని చెబుతున్నారు. అదే తీరుగా జగత్ సృష్టికి కారణభూతమైనటువంటి అవ్యాకృత హిరణ్య గర్భుల యొక్క పృథక్ ఉపాసన కూడా నింద్యమే అవుతుంది. ఎలా అయితే కర్మదేవతల యొక్క పృథక్ ఉపాసన నింద్యమైందో, అదే విధంగా జగత్ సృష్టికి కారణభూతమైనటువంటి అవ్యాకృత హిరణ్య గర్భుల యొక్క పృథక్ ఉపాసనం కూడా నింద్యమే అవుతుంది అని చెప్పారు. సత్ చిత్ ఆనంద రూపమైనటువంటి బ్రహ్మ ఉపాసనమే ఇక్కడ పరిగ్రాహ్యము. ఎలాంటి ఉపాసన చేయాలి అని అంటే, ఉపాసన ఇది నేను పరమాత్మ కన్నా భిన్నము కాదు అనేటువంటి ఈ అహంగ్రహ ఉపాసన అంటారు. ఈ ఉపాసనని సచ్చిత్ ఆనంద రూపమైనటువంటి బ్రహ్మ ఉపాసనమే ఇక్కడ పరిగ్రాహ్యము, మనం గ్రహించవలసినటువంటిది. అలాంటి ఉపాసనే తప్ప కర్మదేవతల యొక్క లేదా ఈ జగత్తుకి సృష్టికి కారణభూతమైనటువంటి అవ్యాకృత హిరణ్య గర్భుల యొక్క ఉపాసన ఇక్కడ నిషేధించబడింది, నిందించబడింది అని చెప్పారు. కార్యబ్రహ్మ ఉపాసన వలన మనకి ఏమిటి లాభము అని అంటే, ఈ కార్యబ్రహ్మ ఉపాసన వల్ల మనకి అణిమాది ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. అవ్యాకృత ఉపాసన వలన ప్రకృతి లయ రూప ఫలం కలుగుతుంది. ఇటువంటి ప్రవృత్తి లక్షణమైనటువంటి కర్మనిష్ట, నివృత్తి లక్షణమైనటువంటి జ్ఞాననిష్ట యొక్క ఫల సహితంగా ఇక్కడ వివరింపబడింది ఈ 12, 13, 14 మంత్రాల్లో శృతిమాత చేత ఈశావాస్యోపనిషత్తులో. 15, 16, 17 మంత్రాలు. ఈ 15, 16, 17 ఈ 3 మంత్రాలు హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పోషణ్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఇది 15వ మంత్రం. 16వ మంత్రం పోషణ్ ఏకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహరస్మిన్ సమూహ
తేజో యత్ తే రూపం కళ్యాణతమం తత్ తే పశ్యామి యో అసౌ అసౌ పురుషః యోసావసౌ పురుషః సోహమస్మి సహ అహం అస్మి. ఇది 16వ మంత్రం. 17వ మంత్రం వాయు అనిలం అమృతం అథ ఇదం భస్మాంతకం శరీరం ఓం క్రతో స్మర కృతకం స్మర క్రతో స్మర కృతకం స్మర. ఇది 17వ మంత్రం. పంచదశ, షోడశ, సప్తదశ మంత్రాలు ఏం చెబుతున్నాయంటే, నిష్కామ కర్మ అనుష్ఠానం చేతనే సాధకుడు మృత్యువును దాటి ఉపాసన చేత బ్రహ్మలోకాన్ని పొందును అని చెప్తున్నారు. అంటే క్రమముక్తిని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. నిష్కామ కర్మ అనుష్ఠానం చేత బాధ్యతల్ని, కర్తవ్యాల్ని యథాశక్తి ఈశ్వరార్పణ బుద్ధితో ప్రతిఫల అపేక్ష లేకుండా కర్తవ్యత నిష్ఠతో మన బాధ్యతల్ని మనం యథాశక్తి ఆచరిస్తూ ఉండటం చేత సాధకుడు ఈ మృత్యువుని, మరణ భయాన్ని దాటి నేను పరమాత్మ కన్నా భిన్నము కాదు, నేను పరమాత్మనే అనేటువంటి ఉపాసన చేత, అహంగ్రహ ఉపాసన చేత బ్రహ్మలోకాన్ని పొందుతాడు. ఉపాసనా మార్గం ద్వారా క్రమముక్తిని పొందుతాడని చెప్పబడ్డది. అటువంటి ఈ బ్రహ్మలోక ద్వారమును ప్రవేశించటం కానీ సూర్య అగ్నులు ప్రార్థింపబడుచున్నారు. అటువంటి బ్రహ్మలోక ద్వారాన్ని ప్రవేశించడం కోసం సూర్యుడు, అగ్ని ఇత్యాది ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే పోషణ్యే కర్షేయమ సూర్య ప్రాజాపత్య వ్యూహరస్మిన్ సమూహ తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యో అసౌ అసౌ పురుషః సోహమస్మి అని మనము ప్రార్థన చేస్తున్నాం. వాయు అనిలం అమృతం అథ ఇదం భస్మాంతకం శరీరం ఓం క్రతో స్మర కృతకం స్మర క్రతో స్మర కృతకం స్మర అని ఈ సూర్యుడు అగ్నుల్ని మన చేత ఈ మోక్ష ద్వారాన్ని కోరుకునేటువంటి వారు ప్రార్థింపబడుతున్నారు అని చెప్పారు. పురుషుని దక్షిణ అక్షమునందంటే పురుషుని యొక్క కుడి కంటి యందు ఉండేటువంటి తేజస్సు, సూర్యుడు అలాగే అగ్ని యందు ఉండేటువంటి తేజస్సు కూడా సత్యస్వరూపమైనటువంటి బ్రహ్మ తేజస్సు అవటం చేత అనంతకాలము ఈ ఆనంద ప్రాప్తి ద్వారాన బ్రహ్మము మనకి తెరవాలి అని, తెరియుగాక, తెరిసి నాకు మార్గం ఇచ్చుగాక అని ఈ 2 మంత్రముల ద్వారా చేసేటువంటి ప్రార్థన యొక్క భావం. సత్యధర్మాయ దృష్టయే, ఈ సత్యము ధర్మము అనేటువంటివి ఈ ఫోటో కొంచెం పైకి ఈ సత్య ధర్మత్వము అట్టి ప్రదేశానికి యోగ్యతా పత్రము అని చెబుతుంది శృతిమాత. సత్యధర్మత్వము అనేటువంటిది అటువంటి ప్రదేశానికి యోగ్యతా పత్రం అయితే, సత్యమైనటువంటి ఆ బ్రహ్మ దర్శనమే ప్రవేశ ఫలము. యో అసావసౌ పురుషః సోహమస్మి, నేను నీకన్నా వేరు కాదు అనేటువంటి ఈ ఐక్య భావన అనేటువంటి ఏదైతే ఉందో, సత్యమైనటువంటి ఆ బ్రహ్మ దర్శనమే ప్రవేశ ఫలం. అందువలన ఉపాసనం అనేటువంటి క్రమముక్తి ద్వారము అవుతుంది. అహంగ్రహ ఉపాసనం అనేటువంటిది క్రమముక్తికి
ఈ ద్వారం అవుతుంది అని మనకి దీనిలో చెప్పారు. అందుకే అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాం తే నమః ఉక్తిం విధేమ భూయిష్టాం తే నమః ఉక్తిం విధేమ అని ఈ 18వ మంత్రంలో ఈ జ్యోతిర్మయమైనటువంటి ఈ పాత్రం చేత ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి బ్రహ్మము యొక్క ద్వారము కప్పబడి ఉన్నది. కాబట్టి ఓ సూర్యుడా, ఓ సూర్య భగవానుడా, సత్యమైనటువంటి ధర్మమును ఆచరించే నా కొరకు నీ సత్యస్వరూపము చూపుడికే నీవు అట్టి అడ్డుగా ఉండేటువంటి ఆ పాత్రని తొలగింపుము. ఓ జగత్పోషక, ఏకాకిని తిరుగుతున్నటువంటి వాడా, సకలాన్ని నియమించేవాడా, ప్రాణుల్ని రసాల్ని స్వీకరించేటువంటి వాడా, ప్రజాపతి పుత్రుడు అయినటువంటి ఓ సూర్య భగవానుడా, నీ కిరణాలను తొలగించి తపనహేతువైనటువంటి నీ తేజస్సును ఉపసంహరించుకుని అత్యంతము మంగళకరమైనటువంటి నీ రూపాన్ని నీ అనుగ్రహం చేత నేను చూస్తున్నానయ్యా. ఈ పురుషుడు ఎవడో కల్లో అతడు నేనే అయ్యున్నాను. సహా నీలో ఉండేటువంటి ఆదిత్య మండలస్థ పురుషుడు సహా అహం నేను అయ్యి ఉన్నాను. కాబట్టి నేను ఆ పురుషుడినే అయ్యున్నాను. నేను మరణించేటప్పుడు నా ప్రాణము పరిమితంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి ముఖ్య వాయుస్వరూపుడైనటువంటి సూత్రాత్మను పొందుగాక. అటు తర్వాత ఈ స్థూల శరీరము అగ్ని యందు భస్మీభూతం అగ్గాక. ఓంకార వాచ్యుడైనటువంటి అగ్ని రూపమైనటువంటి ఓ సంకల్పాత్మక నన్ను స్మరించుము. ఇంతకాలం నుండి నేను చేసినటువంటి ఉపాసనని నువ్వు స్మరించు, నన్ను మర్చిపోకు. నేను చేసేటువంటి ఉపాసనని నువ్వు స్మరించి నాకు ముక్తినివయ్యా ఓ అగ్నిదేవత. మమ్మల్ని మంచి మార్గం అంటే ఏంటి? గమన ఆగమన రహితమైనటువంటి, అంటే నేను తిరిగి రావడానికి అవకాశం లేకుండా, అంటే పునర్జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని ఇచ్చేటువంటి ఉత్తమ మార్గాన్ని నన్ను పొందించమయ్యా ఓ దేవా. నీవు సమస్తమైన కర్మలను ప్రజ్ఞానులు, అంటే ఈ యొక్క ప్రజ్ఞానులను తెలిసినటువంటి వాడివి. మా యొక్క వంచనాత్మకమైనటువంటి పాపాన్ని నువ్వు తొలగించు. నీ కొరకు మిక్కుటమైనటువంటి నమస్కార ఉక్తిని నేను చెబుతున్నాను అని చెబుతూ నమః ఉక్తిం విధేమ భూయిష్టాం తే నమః ఉక్తిం విధేమ. కాబట్టి నాకు క్రమముక్తిని ప్రసాదించుము అని మనము సూర్యాగ్నులు మన చేత ప్రార్థింపబడుతున్నారు అని ఈశావాస్యోపనిషత్తు సంగ్రహంగా మనకు చెబుతుంది. అంటే ఉపాసన అనేటువంటిది క్రమముక్తి యొక్క ద్వారము అని తెలియజేస్తుంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి. ఈశావాస్యోపనిషత్ సంపూర్ణ.